గత వార వాక్యాన్ని ఈ వారం కూడా మనం ధ్యానం చేసుకుందాం. దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, చిరకాలము నేను దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను. నా జీవిత కాలమంతా ఆయన మందిరంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను కూడా మరొక చోట చెప్తాడు. ఎందుకు దేవుని మందిరంలో ఉండాలి? ఒక గొర్రెల కాపరి దావీదు తర్వాత దినాల్లో మహారాజుగా ఉన్నాడు. తాను గొర్రెల కాపరిగా ఉన్నా, సింహాసనం మీద మహారాజుగా ఉన్నా, ఆయన ఆశ మాత్రం ఏంటంటే దేవుని మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో చిరకాలం ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, అన్ని పరిస్థితులు బాగుంటే కొంతమంది మందిరానికి రారు. కొంతమంది కష్టం వచ్చినప్పుడు వస్తారు, కొంతమంది సంతోషం ఉన్నప్పుడు వస్తారు. కొన్ని కార్యాలు మన జీవితంలో జరగాలనుకున్నప్పుడు కొంతమంది వస్తారు. కానీ దావీదు అయితే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా ఆయన ఆశ ఏంటంటే, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలి. ఒక దినం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, పెళ్ళికి ముందు కాదు, పెళ్ళి అయినాక కాదు, చిరకాలం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఉంటే మనకి ఏం దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరికే కొన్ని ఆశీర్వాదాలు మనకున్నాయి. ఏంటంటే, గత వారంలో మనం నేర్చుకున్నాం, దేవుని మందిరంలో దేవుని వాక్కు దొరుకుతుంది, దేవుని మాట దొరుకుతుంది. దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. మన బాధల్లో మనకేం చేస్తుందంటే నెమ్మది కలగజేస్తుంది. ఆ వాక్కు వారిని బాగు చేసెను అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్కు మన జీవితాల్ని, మన కుటుంబాల్ని బాగు చేస్తుంది. మన జీవితాలు ఏమవుతాయి? బాగుపడతాయి. ఎప్పుడు? దేవుని యొక్క మందిరంలో ఆయన వాక్కు లేక ఆయన స్వరం మనం విన్నప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? బాగుపడతాయి. మన జీవితాలు బాగుపడతాయి. జక్కయ్యను బాగు చేశాడు దేవుడు ఆయన మాట ద్వారా. సమరయ స్త్రీని బాగు చేశాడు. ఆ వాక్కు రావడం వెంటనే పాడైపోయిన జీవితాలన్నీ దేవుని సన్నిధానంలో బాగు చేయబడతాయి. మందిరంలో దొరికే మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన స్వరం, ఆయన వాక్కు మనకు దొరుకుతుంది. లోకంలో దొరకదు, మన కుటుంబంలో కాదు, మందిరంలో దేవుని మాట మనకు దొరుకుతుంది. ఆ మాట మన జీవితాలను ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. రెండో అనుభవం ఏంటంటే, దేవుని సన్నిధానంలో పరిశుద్ధత దొరుకుతుంది. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? పరిశుద్ధత దొరుకుతుంది. లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు ఉన్నాయి. లోకంలో దుర్నీతి ఉందట. సకల దుర్నీతి లోకంలో ఉంది. దుష్ట సాంగత్యాలు లోకంలో ఉన్నాయి. లోకంలో లోక నటన అని రాయబడి ఉంది. లోకంలో నటనలు ఉన్నాయి. లోకంలో సినిమాలు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని మందిరానికి వస్తే మనకు పరిశుద్ధత దొరుకుతుంది. మందిరానికి ఎందుకు రావాలి? దేవుని పరిశుద్ధతను సంపాదించుకోవడం కొరకు మందిరానికి మనం రావాలి. మందిరంలో దొరికే మూడో ఆశీర్వాదం ఏంటంటే ఆనందం దొరుకుతుంది.
నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి నువ్వేం చేస్తావు? త్రాగనిస్తావు. ఆయన మందిరంలో ఏముందంటే ఆనందం దొరుకుతుంది. మన కుటుంబాల్లో ఆనందం ఉందా? ఎవరి ముఖంలో చూసిన ఆనందం ఉంటుందా? ఉండదు. కానీ దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క ఆనందం మనకు దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది మందిరంలో దొరికే 3 ఆశీర్వాదాలు గత వారంలో నేర్చుకున్నాం. 4వ ఆశీర్వాదాన్ని ఈ వారం చూసుకుందాం. కీర్తనల పుస్తకం 65వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేళ్ళ చేత మేము తృప్తి చెందెదము. దేవుని మందిరంలో ఏముందంటే మేలులు ఉన్నాయి. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము అన్నాడు. అంటే దేవునికి ఒక మేలు నీ జీవితంలో నా జీవితంలో దొరికితే మనం తృప్తిపరచబడతాం. అప్పుడు మనకి దేని ద్వారా తృప్తి దొరుకుతుంది? దేవుని యొక్క మేలుల ద్వారా మనకు తృప్తి దొరుకుతుంది. దేని ద్వారా తృప్తి ఉండదు. దేవుని యొక్క మేలు మనం అనుభవించినప్పుడు మనకు తృప్తి దొరుకుతుంది. ఈ మేలులు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని యొక్క మందిరంలో మేలులు దాగి ఉంటాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి, మీరు చక్కగా వినాలి. మరొక మాట చూసుకుందాం. కీర్తనల పుస్తకం 122 మొదటి మాట. యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. జనులు ఏమంటున్నారట దావీదుతోనంటే, చర్చికి వెళ్దామంటే దావీదుకి ఏమైపోతుందంట? సంతోషం వస్తుందట. జనులు నాతో యెహోవా మందిరానికి వెళ్దాం అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఈరోజు డబ్బులు ఎక్కువ ఇస్తాం పనికి రమ్మంటే కొంతమందికి సంతోషం, మరి కొంతమందికి ఫంక్షన్కి వెళ్దామంటే సంతోషం, మరి కొంతమంది అయితే మందిరానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే సంతోషం. కానీ దావీదుకైతే జనులు దేవుని మందిరానికి వెళ్దామంటే నాకు సంతోషం అనిపిస్తుంది అంటాడు. అంటే మందిరం అంటే దావీదు లోపల ఒకలాంటి సంతోషం. ఒక విశ్వాసికి దేవుని మందిరం పట్ల ఎడతెగని మక్కువ, ఇష్టము, సంతోషం, ఆనందం ఉండాలి మందిరానికి వస్తున్నప్పుడు. కీర్తనకాడు అంటాడు, జీవంగల దేవుని దర్శించాలని, ఆయన మందిర ఆవరణాలు చూడాలని నా శరీరము, నా దేహము ఆనందంతో అది కేకలు వేస్తుంది అన్నాడు. ఆనందం, సంతోషం మనకు రావాలి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వాక్యం చదవండి. 84వ కీర్తన 11వ వాక్యం. ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించు వారికి అనగా యథార్థంగా దేవుని మందిరానికి వచ్చేవారికి ఏ మేలు చేయక మానడట దేవుడు. అంటే ఏ మేలైనా దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే మేలులు ఉన్నాయి.
మేలులున్నాయి. మందిరంలో మేలులు దొరుకుతాయి. మందిరానికి వట్టి చేతులతో వచ్చిన వారిని దేవుడు వట్టి హస్తాలతో పంపడు, కానీ వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ జీవితాన్ని మేలుల చేత నింపి దేవుడు మరలా పంపిస్తాడు. ఆయన మందిరంలో ఆ మేలు చేత మన జీవితాలు తృప్తిలోకి వస్తాయి. ఆ మేలులు మనం అనుభవించే వారంగా దేవుని సన్నిధానంలో మనం ఉండాలి. దాని కొరకే మందిరానికి రావాలి. ఆయన ఇచ్చే మేలు మనం అనుభవించాలి. ఎందుకంటే మన దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి అని పిలువబడ్డాడు.